తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చండూరు పట్టణ ప్రజలకు మరియు అవసరాల నిమిత్తం ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్త ఆస్పిరేషనల్ టాయిలెట్లను మెయిన్ సెంటర్ నందు నిర్మాణంకు ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చండూరు పట్టణ ప్రజలకు మరియు వారి అవసరాల నిమిత్తం ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్త ఆస్పిరేషనల్ టాయిలెట్లను మెయిన్ సెంటర్ నందు నిర్మాణమునకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తదుపరి పారిశుద్ధ్య సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బందికి స్థానిక గెస్ట్ హౌస్ నందు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరియు మున్సిపల్ ఆఫీస్ నందు పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్లు మరియు సబ్బులు పంపిణీ కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయిబాబా దేవాలయం దగ్గర మరియు బస్టాండ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని విధిగా నిర్వహిస్తున్నామని, అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వివిధ గ్రామాల నుండి వస్తున్న ప్రజల అవసరాల మేరకు చండూరు సెంటర్లో కొత్త ఆస్పిరేషన్ టాయిలెట్లను నిర్మిస్తున్నామని, అదేవిధంగా త్వరలో బస్ షెల్టర్ను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులందరూ ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆరోగ్యం కోసమే హెల్త్ క్యాంపును నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ, పిహెచ్సి డాక్టర్ రాజు, కౌన్సిల్ సభ్యులు తేలికుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామా సుజాత, జిల్లా ధనమ్మ, కొండ్రెట్టి మధు, కోడి సుష్మా వెంకన్న, కమిలికొండ పారిజాత, కటకం రమేష్, వార్డు ఆఫీసర్స్ రాములు, సాయిరామ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం అరవింద్ రెడ్డి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య సిబ్బంది, బిల్ కలెక్టర్స్, వాటర్ మెన్స్, ఎలక్ట్రీషియన్స్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. Apa?